బయటకు కనిపించినట్టుగా కాదు. ఒక మగవాడు ఒక స్త్రీని వదిలేసి వెళ్ళిపోతే వాడిని ఆహా వీడురా మనగాడు మగోడు అని పొగుడుతారు. ఒక స్త్రీ భర్తను వదిలేసి వెళ్ళిపోతే ఆమెను పతిత కొలట అంటారు. ఇది సొసైటీ. ఈ సొసైటీ గురించి నువ్వు మాట్లాడుతున్నావు. హెల్ ఈజ్ అదర్స్ అని చెప్పి నేను స్టార్టింగ్లోనే చెప్పాను. ఈ సొసైటీ గురించి నువ్వు మాట్లాడుతా. ఏం జరిగిందో నీకు తెలుసా? అసలు 18 సంవత్సరాల వయసులో నాకు చదువుకోవడం అంటే ఇష్టం, నాకు పెళ్ళి వద్దంటే నిన్ను చదివిస్తానని చెప్పి మీ నాన్న నన్ను పెళ్లి చేసుకొని పెళ్ళి అయిన వెంటనే నన్ను 4 గోడల మధ్య బంధించేశాడు. నేనేదో అప్లికేషన్ ఫామ్ తెప్పించుకొని చదువుకుందామంటే నా చేతులు కాల్చేశాడు. 4 గోడల వెలుపల ఉన్నటువంటి మీ నాన్న, 4 గోడల లోపల ఉన్నటువంటి మీ నాన్న ప్రపంచానికి తెలియదు, నాకు మాత్రమే తెలుసు ఎంత హింసించాడో. అప్పుడు నిన్ను కూడా నేను తీసుకొని పారిపోతే నా కోరిక, నేనే అనామకురాలుగా అనాథగా బయటికి వెళ్తున్నాను, నన్ను ఎవరో చూడరు, నిన్ను కూడా అన్యాయం చేసిందని అవుతానని నిన్ను వదిలేసి వెళ్ళిపోయానని చెప్పేసి తన బాధనంతా వ్యక్తం చేస్తుంది. కన్నీళ్లు కారుస్తుంది, కొడుకుని కౌగిలించుకుంటుంది. ముందు ఆ కౌగిలిని కూడా స్వీకరించడు. తర్వాత ఆమె తన స్టోరీ చెప్పిన తర్వాత అంటే ఆమె కూడా హెల్ ఈజ్ అదర్స్ అని అనుకొని తన జీవితాన్ని వెతుక్కొని ఎక్కడో ఒక చోట బట్టల కొట్లు ఇస్త్రీ చేసే పని చేసుకుంటూ రాత్రి కళాశాలలో చదువుకుంటూ ఆమె గొప్ప రచయిత, రిప్యూటెడ్ రైటర్ అయిందనమాట.